జగన్ రెడ్డి తనది కాదని చెప్పుకునే తన మీడియాకు చాలా చిక్కులొస్తున్నాయి. తనతో ప్రెస్ మీట్లు పెట్టించేది, స్క్రిప్ట్లు పంపించేది సాక్షి మీడియానేనని పోసాని కృష్ణమురళి పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఒక మార్ఫింగ్ వ్యవహారంలో నమోదైన కేసుకు సంబంధించి సిఐడి అధికారులకు ఈ మేరకు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఇప్పుడు సాక్షి తనకి పోసాని తెలుస్తూ ఉంటుందా, లేకపోతే అందరిలాగే ఆయన ప్రెస్ మీట్లు కవర్ చేశాను తప్ప ఆయన చెప్పింది అబద్ధమని, ఆయన ఎవరో మాకు తెలియదని అంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. వైసీపీ నుంచి ఎవరైనా ప్రెస్ మీట్ పెడితే అది సజ్జల ఆఫీస్ నుంచి సమాచారంతో పెడితే సాక్షి మీడియాలో ఆయన మొదట గొంతు సవరించుకున్న దగ్గర నుంచి చివరికి ముగించి మంచినీళ్ళు తాగే వరకు లైవ్ టెలికాస్ట్ చేస్తారు. పోసాని కృష్ణమురళికి ఉన్న ఫేస్ వాల్యూకు, ఆయనకున్న రాజకీయ ప్రాధాన్యతకి ఏ టీవీ ఛానల్ అయినా 2 నిమిషాలు లైవ్ ఇస్తే గొప్ప. కానీ సాక్షి మాత్రం మొత్తం చూపిస్తుంది. ఎందుకంటే ఆయన ఎలాంటి తిట్లు తిట్టాలో, ఎలాంటి ఎఫెక్ట్ తీసుకురావాలో వాళ్ళు చెప్పి ఉంటారు కాబట్టి మొత్తం చూపిస్తారు. ఇదంతా బహిరంగ రహస్యం. సాక్షి ఈ టెలికాస్ట్ ని ఫ్రీ సిగ్నల్ కూడా ఇతరులకు ఇస్తుంది. ఓ సందర్భంలో చంద్రబాబు గురించి అభ్యంతరకర ఫోటోస్ ని చూపించి పోసాని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. అవి ఫేక్ ఫోటోలు. మార్ఫింగ్ చేసి ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పోలీసులు అడిగితే అవి సాక్షి నుంచి వచ్చాయని, అందుకే వెరిఫై చేసుకోకుండా మాట్లాడేశారని చెప్పారు. అంటే ఫేక్ ఫోటోస్ ని, మార్ఫింగ్స్ ని సాక్షి ఆఫీస్ లోనే తయారు చేసి పోసాని లాంటి వాళ్లకు పంపి తిట్టిస్తున్నారన్నమాట. పోసాని వాంగ్మూలం ఆధారంగా సాక్షి మీడియాకు సిఐడి నోటీసులు జారీ చేయనుంది. సాక్షి ఎడిటర్ కు ఈ నోటీసులు వెళ్లే అవకాశాలున్నాయి. పోసానికి మార్ఫింగ్ ఫోటోలు పంపింది ఎవరు, వాటిని ఎక్కడ సిద్ధం చేశారు వంటి వాటితో పాటు దాని వెనక ఉన్న కుట్రను బయటకు తీసే అవకాశాలున్నాయి. అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే వేరుగా ఉంది. పోసాని ఎవరో తమకు తెలియదని ఆయన ప్రెస్ మీట్లు, ఇతర ఈవెంట్ లాగే కవర్ చేశామని చెప్తే మాత్రం పోసానిని రోడ్డున పడేసినట్టే అనుకోవచ్చు.